తమ్ముళ్ళు చెల్లెళ్ళు నన్ను బాధపరిచిన, అమ్మను బాధపరిచిన, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా స్కాన్ చేసేస్తాడు, నీకు జ్ఞాపకం చేస్తాడు. అలా జ్ఞాపకం చేసినప్పుడు నువ్వు చేయాల్సింది తెలుసా? వెంటనే క్షమాపణ కోరుకోవాలి. దాన్ని మన శరీరంలో, ప్రాణాత్మ శరీరం నుంచి బయటికి గెంటేసేయాలి. అలా కాకుండా నువ్వు నీ భార్యను గాయపరిచి, నీ భర్తను గాయపరిచి, అమ్మను నాన్నను గాయపరిచి, ఏమీ ఎరగనట్టుగా వచ్చి ఒకరి చేయి ఒకరు పట్టుకుని ప్రార్థన చేసేస్తూ ఉంటే ఒకరితో ఒకరికి సమాధానం లేకుండా, ఆత్మ అన్న, ఆత్మీయత అన్న, భక్తుణ్ణి అన్న ఉపయోగం లేదు. ప్రతి సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి వచ్చాయా, నీకు ఆయాసకరమైన ఆలోచన కానీ, కంటి చూపు కానీ, మాట తీరు కానీ, ప్రవర్తన కానీ, తలంపులు కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే నాకు జ్ఞాపకం చేయి. ప్రభు నీకు జ్ఞాపకం చేస్తాడు. నన్ను క్షమించాయా. నువ్వు మనుషులకు వ్యతిరేకంగా తప్పు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు. దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే దేవుని దగ్గర క్షమాపణ కోరు. ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవుని రాజ్యంలో చేరేంత వరకు ఈ ప్రక్రియ